హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి అద్భుతమైన ప్రాపర్టీతో మేము ముందుకు రావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి హయత్ నగర్లో ఉంది. హయత్ నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడే మనకు వసంత్ నగర్ అని చెప్పేసి కాలనీ ఉందన్నమాట. ఆ కాలనీలో అయితే ప్రాపర్టీ ఉంది. రోడ్ నెంబర్ 4లో ఉందండి ప్రాపర్టీ. ఇది వచ్చేసి మనకు 148 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. G+2 అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్ కోసం డబుల్ బెడ్రూమ్, అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ వచ్చేసి రెంటర్ కోసం మళ్ళీ డబుల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ చాలా బాగుందండి. G+2 అన్నమాట. రెంట్స్ కూడా ఈ ఏరియాలో చాలా మంచి రెంట్స్ అయితే రావడం జరుగుతుందంట. ఈ ఏరియా పర్ యార్డ్ వచ్చేసి 50,000 అయితే నడుస్తుందట అండి. ప్రాపర్టీ కూడా చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారు. లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాము. ఫస్ట్ ఎలివేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఎలివేషన్ చూసుకుంటే లేటెస్ట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఇది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 5th బిట్ అన్నమాట. 148 స్క్వేర్ యార్డ్స్, 24x56 అన్నమాట. నార్త్ ఫేసింగ్ అండి. బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు 3,500. గేట్ తీసుకుంటే గేట్ వచ్చేసి మనకు 10 ఫీట్ గేట్ తీసుకున్నారు. మన కింద ర్యాంప్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. ఈ ఏరియాకి మంచిగా డ్రైనేజ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ గానే మనకు బోర్ ఉందండి. బోర్ ఉంది, అదేవిధంగా సంప్ కూడా ఉందన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి వసంత్ నగర్ రోడ్ నెంబర్ 4లో ఉంది. చూస్తున్నాం కదా, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. పార్కింగ్లో ఈజీగా 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. కింద వచ్చేసి మనకు కంప్లీట్ తాండూర్ అయితే తీసుకున్నారండి. ఫాల్ సీలింగ్ వచ్చేసి నీట్ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఈ డోర్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా ఓనర్ దగ్గర నుండి కట్టించుకుంటారనమాట. డోర్ అయితే ఇండియన్ టేక్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఒకసారి లోపలికి ఎంటర్ అయిదాం. ఎంటర్ గానే ఇది హాల్ చూస్తున్నారు కదా. హాల్లో మంచిగా నీట్ ఫాల్ సీలింగ్, కింద మొత్తం అయితే టైల్స్ తీసుకున్నారు. విండోస్ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 2 విండోస్ అయితే తీసుకున్నారండి. హాల్లోనే ఇక్కడ మనకి ఏంటంటే ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చినారు. యూ షేప్ ఓపెన్ కిచెన్ అనమాట. మంచి ప్లాట్ఫామ్ తీసుకున్నారు. చుట్టూ టైల్స్ కానీ విండో కానీ షెల్ఫ్స్ కానీ చాలా తీసుకున్నారు. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. మనకు బ్యాక్ సైడ్ ఒకటి వాష్ ఏరియా తీసుకున్నారు. మనం వాష్ ఏరియా అన్నమాట. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే అన్ని ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ వసంత్ నగర్ రోడ్ నెంబర్ 4లో హయత్ నగర్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. నెక్స్ట్ మీకు బెడ్రూమ్ కూడా చూపిస్తా అండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో కూడా కంప్లీట్ టైల్స్ అయితే తీసుకున్నారు. పైన నీట్ ఫాల్ సీలింగ్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, ఇక్కడ బీరువా ప్రొవిజన్ తీసుకున్నారు. 4x4 విండో, అదేవిధంగా ఒకటి వాష్రూమ్ కూడా తీసుకున్నారండి. ఈ ఏరియాలో సింగిల్ బెడ్రూమ్కు 8,000 రెంట్ అయితే రావడం జరుగుతుందట అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి చూడండి. చూస్తే ప్రాపర్టీ వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మనకు క్లియర్గా అయితే తెలిసిపోతుంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీని చూపించబోతున్నాను. పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. ఇది కంప్లీట్ గ్రానైట్తో అయితే తీసుకున్నారు. రైలింగ్ విషయానికి వస్తే జిందాల్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుందండి ప్రాపర్టీ. లొకేషన్కి రండి, లైవ్ లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వచ్చేసి బాల్కనీ అండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ అనమాట. బాల్కనీలో మనకు మంచిగా గ్లాస్ తీసుకున్నారు. పైన వచ్చే స్టీల్ రైలింగ్ అయితే తీసుకున్నారు. ఇక మనకు డోర్ విషయానికి వస్తే 8 ఫీట్ డోర్ అండి. నవేడేస్ చాలామంది 8 ఫీట్ డోర్స్ పెడుతున్నారు. ఇది కూడా ఇండియన్ టేక్తోని 8 ఫీట్ డోర్ అయితే పెట్టడం జరిగింది. పైన చూస్తే పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఒకసారి డోర్స్ ఓపెన్ చేద్దామండి. డోర్స్ కూడా మన హ్యాండిల్స్ ఏవైతే బ్రాస్ అయితే తీసుకున్నారండి. డోర్ ఎంటర్ కానీ ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా అన్నమాట. ఇది సిట్టింగ్ ఏరియా. ముందుకు వస్తే పెద్ద హాల్ అయితే తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి నీట్గా ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. చాలా బాగుంది. విండోస్ 4x4 విండోస్ చూస్తున్నారు కదా. యూపీవీసీ విండోస్ విత్ ఫోటో ఫ్రేమ్తో తీసుకున్నారు. కింద కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. డైనింగ్ ఏరియా కూడా మనకు ఒకటి విండో తీసుకున్నారు. అదేవిధంగా మనకు సింక్ పెట్టుకోవడానికి టైల్స్తో మంచిగా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చినారు. యూ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. కంప్లీట్ ప్లాట్ఫామ్ వచ్చి గ్రానైట్ తీసుకున్నారు. స్టెయిన్లెస్ స్టీల్తో ఒక వాష్ బేషన్ తీసుకున్నారు. చుట్టూ టైల్స్, ఒక విండో తీసుకున్నారు. షెల్ఫ్స్ కూడా చాలా మంచి విండోస్ తీసుకున్నారు. పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. బ్యాక్ సైడ్ ఏంటంటే మనకు వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది.
ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా, చుట్టూ టైల్స్తోని మంచిగా స్పేషియస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ స్విచ్ బోర్డ్ కానీ ట్యాప్స్ కానీ అన్ని ప్రొవిజన్స్ అయితే ఇచ్చారండి. మంచి లొకేషన్లో ఉంది ప్రాపర్టీ. లైవ్లో చూస్తే మీరు మంచిగా నచ్చుతారండి. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 50,000 అయితే నడుస్తుందంట. G+2 అంటే మన ఈఎంఐ పెట్టుకున్న సగం మనకు రెంట్స్తో వెళ్ళిపోతుంది అన్నమాట. అంత మంచిగా ఉంది ప్రాపర్టీ. చూస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా విశాలంగా తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా ఇక్కడ బీరువా ప్రొవిజన్, పైన వచ్చేసి నీట్ ఫాల్ సీలింగ్, ఇక్కడ 4x4 విండో, పక్కకు మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు. చాలా బాగుంది ప్రాపర్టీ. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్ళే ముందు ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చినారు. చాలా స్పేషియస్గా కింద నుంచి వరకు టైల్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో మంచిగా 4x4 యూపీవీసీ విండో, పైన నీట్ ఫాల్ సీలింగ్, కింద వచ్చేసి మొత్తం టైల్స్, ఇక్కడ మంచిగా షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ ఏరియాలో రెంట్ అయితే డబుల్ బెడ్రూమ్కు 15,000 అయితే నడుస్తుందట. 12 to 15,000 అయితే నడుస్తుందట అండి. సెకండ్ ఫ్లోర్ రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. లేదు మేమే పైన ఉంటాం ఓనర్సే అనుకుంటే అలా కూడా ఉండొచ్చు. లేదు ఇన్వెస్ట్మెంట్ ప్రకారమైన ప్రాపర్టీ కొన్నామంటే అలా కూడా కొనొచ్చు అండి. మెయిన్ రోడ్ నుంచి చాలా నియర్ బై అనమాట. వసంత్ నగర్ మనకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ అయితే ఉంటుందండి. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ పక్కకే ఈ ప్రాపర్టీ. అక్కడ నుంచి చూస్తే ప్రాపర్టీ కనిపించేస్తుంటుంది. ఇది వచ్చేసి రెంటర్ పర్పస్ అయితే పైన కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది కూడా 2 BHK. మనకు డోర్ వచ్చేసి మంచి సింగిల్ డోర్ పెద్దగా తీసుకున్నారు. 6 feet డోర్ కంప్లీట్ మంచి వర్క్తో తీసుకున్నారండి. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాము. ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా అండి. ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. మంచి ఒక ఆర్చ్ పెట్టేసుకుంటే మన ఫ్రెండ్స్ నేబర్స్ వచ్చినప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి ఇది మన ప్రైవేట్ ప్లేస్ అన్నట్టు, మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి స్పేషియస్ హాల్. మంచిగా చూస్తే ఇక్కడ ఓపెన్ అంటే ఇక్కడ మనకు డైనింగ్ హాల్ లాగా ఇచ్చినారు. హాల్లోనే విండో కానీ పక్కకి ఏంటంటే సింక్ పెట్టుకునే ప్రొవిజన్స్. ఈ కిచెన్ విషయానికి వస్తే మంచి స్పేషియస్ కిచెన్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్, ఎవ్రీథింగ్, షెల్ఫ్స్, టైల్స్ ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. చాలా బాగుంది. బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్ ఏంటంటే వాష్ ఏరియా. వాష్ ఏరియా కూడా మంచి నీట్గా తీసుకున్నారండి. ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. పైసా వసూలు ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఈ ఏరియాలో 50,000 నడుస్తుందంటే చాలా బెస్ట్ అండి. ప్రైస్ కూడా చాలా తక్కువనే కోట్ చేస్తున్నారండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, మనకు బీరువా ప్రొవిజన్, పైన వచ్చేసి నీట్ ఫాల్ సీలింగ్, ఇక్కడ మంచి 4x4 విండో, అటాచ్డ్ బాత్రూమ్, మంచిగా ఉంది ప్రాపర్టీ వచ్చేసి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఫస్ట్ ఫ్లోర్ ఇలా ఉంది, సెకండ్ ఫ్లోర్ కూడా అదే విధంగా ఉంది. కొన్ని మాత్రం చేంజెస్ ఉన్నాయి, లిటిల్ బిట్ చేంజెస్. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. దీంట్లో కూడా విండో, మంచి ఫాల్ సీలింగ్, షెల్ఫ్స్ అన్నీ సేమ్ ఇచ్చడం జరిగిందండి. మీకు ఒకసారి టెర్రస్ మీదకి వెళ్ళి మంచిగా క్లియర్గా ఇంకా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే మెయిన్ రోడ్ నుంచి ఎంత దగ్గరలో ఉందనేది మీకు తెలియాలి. దానికోసమే మీకు పైకి తీసుకెళ్తానండి. ఇది మనకు హయత్ నగర్ టు కుంట్లూరుకి వెళ్ళే రూట్లో అయితే ఉందండి. వసంత్ నగర్ రోడ్ నెంబర్ 4లో అయితే ఉందండి. ప్రాపర్టీ పర్ యార్డ్ వచ్చేసి ఇక్కడ 50,000. పైకి రావడానికి మంచి స్టెప్స్, 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. పైన మనకు హెడ్ రూమ్ వచ్చేసి రేకులతో తీసుకున్నారు. ఇక్కడికి లోపలికి రావడానికి ఒకటి గేట్ కూడా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఒక స్టీల్ గేట్ కూడా ఉంది. పైన టెర్రస్ మీదకి వచ్చాం. టెర్రస్ మీద కంప్లీట్ ఫ్లోరింగ్ అయితే వీలే చేపించినారండి. చాలా బాగుంది. ఇక వాటర్ విషయానికి వస్తే మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ రెండు అయితే ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇది చూస్తే మనకు ట్యాంకర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ మెయిన్ రోడ్ నుంచి చాలా నియర్ బై అయితే ఉందండి. చెప్తున్నాను కదా, ఒకసారి ఇట్లా మీకు చూపిస్తాను. చూస్తున్నాను కదా, అది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ అండి. మెయిన్ రోడ్ మీదే ఉంటుంది అన్నమాట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్. పెట్రోల్ పంప్ బ్యాక్ సైడ్ ఈ ప్రాపర్టీ ఉంది. చాలా మంచి లొకేషన్లో అయితే ఉంది. చుట్టూ కాలనీస్ ఒకసారి చూడండి. కాలనీస్ అయితే హైఫై కాలనీ అండి. అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ ఇంకా అవుతూనే ఉన్నాయి. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ మనది ఇప్పుడు 148 square yards, 24x56 అన్నమాట. బిల్డర్ పేరు వచ్చి 3,500 SFT. చాలా మంచిగా ఉందండి. నియర్ బై మనకి ఏంటంటే స్కూల్స్, కాలేజెస్ ఇలాంటి ప్రాబ్లం ఏం లేదండి. మెయిన్ రోడ్ మీద దిగితే నడుచుకుంటూ లోపల రావచ్చు. మీ క్యాబ్ అలాంటివి కూడా అవసరం లేదు. ఎవ్రీ ½ hour ఒకసారి బస్ అవుతుంది. అదేవిధంగా నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, ఇక మీకు హయత్ నగర్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ కాబట్టి పెద్ద ప్రాబ్లం కూడా లేదండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 1,80 lakhs చెప్తున్నారండి. బట్ ఏంటంటే ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అండి. ఇంకో విషయం ఏంటంటే డైరెక్ట్ ఓనర్ అండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరన్నమాట. సో డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అవుతే మీకు నెగోషియబుల్ చేపిస్తా అంటున్నాడు. ఓనర్ దగ్గర నుండి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు.
100% వాస్తునైతే కన్స్ట్రక్షన్ అయిందట ప్రాపర్టీ, ఇంజనీరింగ్ ప్లానింగ్తోనే కన్స్ట్రక్షన్ అయింది అన్నమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సింది ఏదో మీకు తెలుసు కదా, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.